నమస్తే వెల్కమ్ టు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు కమాన్ ఇండియా మేకింగ్ భారత్ మహాన్ పవర్డ్ బై శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కో స్పాన్సర్డ్ బై ఫ్లోవెల్ పంప్స్. కలలే నిజమయ్యేలాగా అడుగే పడని వేళ కలలే నిజమయ్యేలాగా అడుగే పడని వేళ జగమంతా నీ వెంటే నడవాలి. కలలు కనండి, ఆ కలల్ని నిజం చేసుకునే వరకు విశ్రమించకండి అన్నారు అబ్దుల్ కలాం. మన స్వప్నం మన దేశం ఓ బలమైన దేశంగా ఎదగాలని, మన స్వప్నం కోట్లాది మంది భారతీయులు సుఖ సంతోషాలతో జీవించాలని. ఆ కలల్ని నిజం చేసుకోవడానికి ఉన్న అడ్డంకుల గురించి, వాటిని అధిగమించే మార్గాల గురించి చర్చోపచర్చలు, ఎడతెగని కసరత్తులు జరుగుతూనే ఉంటున్నాయి. మన దేశం బాగుపడాలి అంటే, మన బిడ్డల భవిత దేదీప్యమానం కావాలి అంటే జరగాల్సిన ముఖ్యమైన మార్పుల గురించి ఈ వారం కమాన్ ఇండియాలో చర్చించుకునే ముందు సెలబ్రిటీ ఒపీనియన్లో సినీ నటులతో ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి జరిపిన సంభాషణను ఇప్పుడు చూద్దాం. నేను చెప్పేది అందరూ కాదండి. ఇప్పుడు అన్ని హెల్త్ సెంటర్లో పరిస్థితి ఇలాగే ఉందా, నిర్లక్ష్యంగానే ఉందా అంటే కాదు. కొన్ని నిజంగా పనిచేసే హెల్త్ సెంటర్లు నిజంగా ఉన్నాయి. అవి ఎందుకు ఉన్నాయి? ఎంతో కొంత ఆ ఊళ్ళో విషయాలు తెలిసిన వాడై ఉండి కొన్ని విషయాలు, ఓకే నా ఊళ్ళో హాస్పిటల్ ఇలా ఉండాలి, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇలా ఉండాలి, లేదా ఒక స్కూల్ ఇలా ఉండాలి, నా ఊరు ఇలా ఉండాలి అన్ని కొద్ది గొప్ప తెలిసిన వ్యక్తులు ఉంటారండి. అందరూ తెలియకుండా ఉండరు. ఇప్పుడు మామూలుగా జనాభా కింద లెక్కేసుకుంటే 90 మంది అనుకోండి, కనీసం 10 మందికి అన్ని తెలిసి ఉంటుంది కదా. నేను అనేది ఆ 10 మంది తీసుకోవాలి. ఆ 10 మంది ఓ ఇనిషియేటివ్ తీసుకుని, ఇప్పుడు జ్వరాలు ఎందుకు వస్తాయి మన చుట్టూ, ఇప్పుడు హెల్త్కి రీజన్స్ చాలా ఉందండి. ఏదో మస్కిటో ఒకటి డెంగ్యూ ఫీవర్ వస్తుంది, ఏదో మస్కిటో ఒకటి మలేరియా వస్తుంది. అసలు మస్కిటోస్ ఎక్కడ పడతాయి, అసలు మస్కిటోస్ ఎందుకు ఉంటాయి, ఇవన్నీ సింపుల్ లాజిక్ ఏంటి? చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంటే మనకి దోమలు పుట్టవు. స్టాగ్నెంట్ వాటర్ లేకపోతే దోమలు అందులో గుడ్లు పెట్టలేవు, దోమలు పెరగవు. ఇది మనకి తెలిసిన సింపుల్ నాలెడ్జ్. ఇలా సింపుల్ గా ఆలోచించే వాళ్ళు, ఇలా సింపుల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేనంటాను వాళ్ళు తీసుకోవాల్సిన ఇనిషియేటివ్ ప్రజలకి తెలియచెప్పండి. తెలీదు, ఇప్పుడు మీరే అన్నారు సంతకం పెడితేనే లిటరసీ కింద లెక్కేసేస్తాను, చెప్పండి, ఎక్స్ప్లెయిన్. ఇది ఏం లేదండి. దీనివల్ల ఏమవుతుందంటేనండి, ఇలా ఒక్కొక్కరు ఒక మూవ్మెంట్ ని, తెలిసిన వాళ్ళందరూ కలిసి ఒక మూవ్మెంట్ ని ప్రారంభిస్తే ఆటోమేటిక్ గా వీళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకుంటే గవర్నమెంట్ ఏంటి, డాక్టర్లు ఏంటి, వాళ్ళు కూడా ఒక స్టెప్ దిగి రావడం, వాళ్ళు కూడా మనలాగా మారి ఎవరి పని వాళ్ళు కరెక్ట్ గా చేసుకుంటారండి. సో నేనంటాను, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. నేనంటాను ఎప్పుడైనా ఒక వేలు అలా చూపించే ముందు 4 వేలు మనకి 3 వేలు మనకి వెనక్కి చూపిస్తున్నాయనే సామెత మనం ఎప్పుడు వింటాం, చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉంటాం. అసలు ఫస్ట్ ఈ 3 వేలు మనం చూపిస్తున్నప్పుడు నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నేను ఎవరిని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు అందుకే అంటానండి, ఇప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు చేంజ్ ఫస్ట్ rather than changing the society. So I feel when the change comes within each individual, ప్రతి ఒక్క మనిషిలో చేంజ్ రాగలిగితే అది సొసైటీలో కూడా చేంజ్ తీసుకురాగలిగింది. దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదవి. మనుషులు బాగుపడితే దేశం బాగుపడిందని, అంటే ప్రజలు బాగుపడాలి. బాగుపడాలన్న ప్రజలకే లేదు సార్, ఇంకేం మీరు ఎట్టా ఎక్స్పెక్ట్ చేస్తారు? సివిక్ సెన్స్ లేదండి. ముందు అసలు మనం చేయాల్సిన పని మనం చేద్దాం. తప్పు చేయకుండా ఉండడానికి శిక్షణ లేదు, తప్పు చేసినప్పుడు శిక్ష లేదండి. ఇంకా భారతదేశం ఎట్ట బాగుపడుతుంది, ఈ దేశం ఎట్ట బాగుపడుతుంది? రూట్ నుంచి రావాలి నాన్న. ఇప్పుడు సంస్కృతి మంచి చెప్పడానికి చెడ్డ చెప్పడానికి కూడా ఎలా తయారైపోయిందంటే, ఏది తీసుకోండి భారతదేశంలో
లెస్సే మన భాష దగ్గర నుంచి. ఇదివరకు దేశ భాషలో తెలుగు లెస్స అని చెయ్యెత్తేవాళ్ళు, ఇప్పుడు దేశ భాషలో తెలుగు లెస్స అని కిందకి వెళ్ళిపోతుంది. అలాగే ఏదైనా తీసుకోండి లెస్. పాలిటిక్స్ ఎయిమ్లెస్, పొలిటికల్ స్పీచెస్ మీనింగ్లెస్, గవర్నమెంట్ హోప్లెస్, పోలీస్ హెల్ప్లెస్, యూత్ జాబ్లెస్, డ్రెస్ టాప్లెస్, కుకింగ్ ఫైర్లెస్, తినే ఫుడ్ టేస్ట్లెస్, ఆఖరికి మనం వాడే టెలిఫోన్ కూడా కార్డ్లెస్. నేను అంటాను, ఎక్కడ పునాదులు ఉన్నాయో అవి తవ్వండి ముందు. అందులో ఎలికలు బయటకు వెళ్తాయి, పందికుక్కలు బయటకు వెళ్తాయి, మంచి వాళ్ళు పుట్టుకొస్తారు, కొత్త నీళ్ళు వస్తాయి. ఎంత తవ్వండి అంత కొత్త నీళ్ళు వస్తుంటాయి, మంచి విత్తనం పుట్టుద్ది, మంచి చెట్టు పుట్టుద్ది, మంచి నీడ వస్తుంది. అది తవ్వకుండా పైన ప్లాస్టిక్ చూస్తే ఎట్ట మీరు ప్లాస్టరింగ్ అందరూ రంగేశారా లేదా, బాగా ప్లాస్టిక్ చేశారు లేదా, డిజైన్ చేశారు లేదా, వుడ్ వాడారు లేదు, ఇవి కాల్సింది. పునాది ఎట్టుంది దీనికి? ఇది వెరీ బ్యాడ్ పునాది. రైట్ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నది వెరీ వెరీ బ్యాడ్ పునాది. వరకట్నం తెలీదా, వరకట్నం ఇస్తే నాశనం అయిపోతామని ఆయన ఇస్తున్నాడు, రిక్షా వాడు కూడా వాళ్ళ లెవెల్ వాడికి ఇస్తున్నాడు. నోబడి ప్రాబ్లం అయిపోయింది. అవినీతి ఏమన్నారు పర్వాత తిన్నాడే, అరే వాడు తినలేదా, వీడు తీట వచ్చిందా నీకు, అంతకుముందు ముఖ్యమంత్రి తినలేదా, అంతకుముందు మంత్రి తినలేదా, అంతకుముందు ఎమ్మెల్యే తినలేదా అని క్వశ్చన్ వేస్తుంటే, అమ్మ నా కొడుకులు వీళ్ళు మంతకుముందు తినేస్తున్నారా అని వాడు క్వశ్చన్ వేసుకోవట్లే, ఆన్సర్ చెప్పేసుకోవట్లా. ఈ నోబడీస్ ప్రాబ్లం. అందులో నేను చెప్పింది నాకు ఫస్ట్లోనే, ఈ రాజకీయాల అవినీతి నోబడీస్ ప్రాబ్లం అయిపోయింది, మీడియాల అవినీతి నోబడీస్ ప్రాబ్లం అయిపోయింది. దీన్ని మరి బాగు చేయాలంటే నాగర సొల్యూషన్ లేదు. అందుకని నాగర మంత్రదండం లేదుగా. గబక్కన అట్టని చెప్పి తప్పన పార్టీ మారినట్టు మారలేను నేను, గబక్కన ఈ పార్టీ జెండా మూత మారలేను, గబక్కన ఎటు నా వల్ల మారదు కాబట్టి నేను పక్కన క్రిమినల్గా మారలేను. నేను మాత్రం మారను, నేను ఇలాగే సస్తా పోదాలకు ఇష్టపడే ఇలాగానే అంతవరకు చేయగలను. మిగతా వాళ్ళు అంటారా, అది నిజమే. ఒక అందరిలో ఓ డెడికేషన్ లాంటివి వస్తే ఓ డెడికేషన్ లాంటివి రావాలి. అలాగే ఇక్కడ కూడా ఒక సిస్టమ్ లేదు రాజకీయాల్లో. క్రైమ్ అండ్ పనిష్మెంట్ పకడ్బందీగా లేదు, పకడ్బందీ లేదండి. క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఫస్ట్ రాజకీయాలు కాదు. ఓ మాట చేస్తాను, ఓ మానవంగా చేస్తాను కాదండి, కటువుగా ఉండాల్సింది. క్రైమ్ అండ్ పనిష్మెంట్ బేసిక్గా ఉండాల్సింది పాలిటిక్స్లో. రెండు కరెక్ట్గా ఉంటే ఇండియా బాగుపడుద్ది. న్యాయ వ్యవస్థ, మీడియా వ్యవస్థ పకడ్బందీగా ఉంటే ఎవడెక్కడ మీకు హెల్ప్. మీరు నిజంగా ఎంతమంది ఇండియాలో ఉన్నారు మీడియా, మీరంతా యూనిటీ ఉంటే, సార్ వీడు దొంగ, వీడు తిన్నాడు, వీడు రాజకీయాలు ఉండకూడదు, వీడు జైల్లో ఉండాలని ఎమ్మటే మీరు న్యాయస్థానానికి వెళ్తే, అంతే నిబద్ధతగా న్యాయమూర్తి ఉంటే, వాడెమ్మటే జైలుకి వెళ్తుంటే వాడు పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆ తర్వాత అంతే నిబద్ధతగా ప్రజలు ఉంటే, కులానికి ఓట్లేయద్దు, మతానికి ఓట్లేయద్దు, డబ్బుకు ఓట్లేయద్దు, సారాకు ఓట్లేయద్దు, ఇది మంచివాడు, వీడికి వేస్తే మనం బాగుపడతాం, వీడు పుస్తక సోదరు లాంటి వాడు అని నిబద్ధతగా వాడు ఓటేగలిగితే వెరీ గుడ్ పీపులే రాజకీయాలకు వస్తారు. డబ్బులు ఉంటే అండ్ అవత్ ప్రత్యర్థి చిన్నవాడైతే ప్రత్యర్థి కూడా ఈక్వల్ అయితే నిజం బయటకు వస్తుందేమో అంటే అండ్ ఇద్దరికి స్టేక్స్ ఉంటే నిజం బయటకు వస్తుందేమో, కానీ ప్రత్యర్థి కన్నా వీక్ ఉంటే అసలు సమస్య లేదనమాట. అంటే అసలు అతను గెలవడం అనేది ఇంపాసిబుల్, న్యాయం గెలవడం అనేది ఇప్పుడు చాలా రిమోట్ పాసిబిలిటీగా అనిపిస్తుంది. సాడ్ స్టేట్, కానీ ట్రూత్. ఐదర్ వీ నీడ్ లీడర్. ఇప్పుడు లీడర్ సినిమాలో లాగా బెత్తం పచ్చుకొని అందరినీ ఇంక అసలు అంటే ఇది కొంచెం సినిమాటిక్, కానీ మేబీ అంటే ఎన్ఫోర్స్మెంట్స్ ఎంత విగరస్గా ఉండాలి అంటే శిక్ష అనేవాడికి. అంటే ఇప్పుడు నేను లీడర్లో కూడా చెప్పింది అది సింపుల్ది, చాలామందికి అర్థం కూడా కాలేదు. బేసిక్గా ఏంటంటే ఒక పట్టుబడతాడు, కరప్షన్ చేస్తే ఏసీబీ ఉంది ఒకటి మనకి, పట్టుబడితే అతను ఏం చేస్తాడంటే, పట్టుబడి వీళ్ళు ఏం చేయరు బేసిక్గా, దాన్ని తీసుకోరు. ఒక 15 కోట్లు పట్టుబడితే 80% 90% ఛాన్సెస్ ఆర్ దట్ ఆ 15 కోట్లు అక్కడక్కడ ఏదో సెటిల్మెంట్ అయ్యి వదిలేస్తారు. సపోజ్ కాలేదు అనుకోండి, అది వాళ్ళని కేసు పెడతారు. కేసు పెడితే హీ విల్ గో టు కోర్ట్, బట్ దే విల్ నాట్ కాన్ఫిస్కేట్. అంటే ఆ 15 కోట్లు అతను BMW తిరుగుతున్నాడిని రేపు పొద్దున్న తిరగద్దు అని చెప్పరు. సో అతను తిరుగుతూనే ఉంటాడు, పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తాడు, యూఎస్ కూడా వెళ్తారు, చదివిస్తారు, అతనికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, 5 స్టార్ హోటల్స్ తిరుగుతుంటాడు. మేబీ 10 years కేసు కోర్టుకి వెళ్తాడు. కోర్టులో 10 yearsలో ఇతడు దోషి అని చెప్పే టైంకి అసలు అతను సర్వీస్ అయిపోతుంది. మేబీ సర్వీస్ ఉంటుందేమో, కానీ BMW ఉన్నవాడికి సర్వీస్ అక్కర్లేదు అది బేసిక్. సో ప్రాబ్లీ హీల్ ఎంజాయ్ ద ఫ్రూట్స్. సో అతను నేరస్తుడు అని చెప్పినాడికి అతనికి అన్నీ అయిపోయినాయి. అండ్ సొసైటీ కూడా ఈ మధ్య ఏంటంటే, ఒకప్పుడు తప్పు చేసిన వాడిని కొంచెం టబు ఉండేది, అంటే అరే వీడేదో కరప్ట్ ఫాదర్ సన్ రా అనేది స్కూల్లో సినిమాలో చూసేవాడు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అంటే వాడు వేసుకున్న షూస్ బట్టల మీద వాడికి ఇమేజ్, నాట్ దట్ హిస్ ఫాదర్ ఇస్ కరప్ట్ ఆర్ సంథింగ్. సో బేసిక్ థింగ్ ఏంటంటే, మనం అతను పట్టుకున్నదాన్ని కాన్ఫిస్కేట్ చేయగలాలి. అంటే పట్టుకోగానే నువ్వు ఖర్చు పెట్టడానికి వీలు లేదని గవర్నమెంట్ రూల్స్ పాస్ చేసుకుంటే, లెజిస్లేషన్ జియోలు పాస్ చేస్తే
అతను ఏంటంటే కోర్టుకి వెళ్ళడం, త్వరగా న్యాయం చేయడం అనేది అతని మీద పడుతుంది బాధ్యత. బాబు నా విడిపించుకోవడానికైనా 10 ఏళ్ళు వద్దురా, రేపు నాకు జస్టిస్ చేయండి, కట్టేస్తాను కొంత గవర్నమెంట్ కానీ వస్తుంది. అది కూడా మనం చేయలేము. కాన్ఫిస్కేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనల్ అసెట్స్ అంటే అది నేను అంటే లీడర్ రాసి చదివాను బేసికంటే. జస్ట్ పట్టుకునేది ఆపేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకుని ప్రాబ్లీ దే షుడ్ స్టార్ట్ థింకింగ్ దట్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ. మనం అహం చూపించి ఒక చిన్న కానిస్టేబుల్ కూడా మనకి పార్కింగ్ చేయకూడదంటే చేయకూడదని రెస్పెక్ట్ ఇచ్చిన రోజు అది ఫస్ట్. దేశాభివృద్ధి అంటే పెద్ద పెద్ద రోడ్లు, భవనాలు, జీడీపీ లెక్కలు మాత్రమే కాదు, మానవాభివృద్ధి మాత్రమే నిజమైన అభివృద్ధిగా భావించే కాలంలో ఉన్నాం మనం. మన పిల్లలకు మంచి చదువు, అందరికీ ఆరోగ్యం, ప్రతి ఒక్కరికి ఉపాధి, గ్రామాలు పట్టణాల్లో మంచి వసతులు, దేశాభివృద్ధిని మింగేస్తున్న అవినీతిని అరికట్టడం, ఈ 5 లక్ష్యాలను సాధించడం ద్వారా మాత్రమే మానవాభివృద్ధి సాధించగలం. విద్య లేనివాడు వింత పశువు అన్నారు పెద్దలు. మరి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా 100% అక్షరాస్యత సాధించలేని ప్రభుత్వాలను ఏమనాలి? కేవలం చదువు మాత్రమే మనిషి శక్తిని కొన్ని 100 రెట్లు పెంచుతుంది. అలాంటి చదువు మన దేశంలో ఎలా ఉంది? అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలా ఉందో ఓసారి చూద్దాం. మన దేశంలో విద్య వ్యాపారంగా మారిపోయింది. పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఫీజు కొద్ది చదువు అయిపోయింది. మన దేశంలో ప్రభుత్వ పాఠశాలలు మధ్యతరగతి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. పిల్లల చదువు పట్ల శ్రద్ధ, నెలకు కనీసం 200 ఖర్చు పెట్టగలిగే స్తోమత, దగ్గరలో ప్రైవేట్ స్కూలు, ఈ 3 ఉన్న తల్లిదండ్రులెవ్వరూ కూడా తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కు పంపించేందుకు ఇష్టపడట్లేదు. ఓ పక్క గవర్నమెంట్ స్కూల్స్ నడవడానికి పన్నులు కడుతూ, మరోపక్క సొంత జేబు నుంచి ఫీజు కడుతూ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నాం. ఈ పరిస్థితికి 4 ప్రధాన కారణాలున్నాయి. 1. ఇంగ్లీష్ మీడియం మీద ఆసక్తి. 2. ప్రభుత్వ పాఠశాలల్లో జవాబుదారీతనం లేకపోవటం. 3. పాఠశాలల్లో సరైన వసతులు లేకపోవటం. 4. పాలకులకు పాఠశాల విద్య మీద శ్రద్ధ లేకపోవటం. విదేశాల్లో ఉద్యోగం చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చని, విదేశాలకు వెళ్లాలంటే ఇంగ్లీష్ మీడియంలో చదివి ఆంగ్ల విద్యపై పట్టు సాధించొచ్చన్న మధ్యతరగతి భ్రమల నుంచి ప్రైవేట్ స్కూల్స్ పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవటం, ఉన్నా పెద్దగా దానిమీద శ్రద్ధ పెట్టకపోవటంతో ఇంగ్లీష్ మీడియం మీద ఉన్న మోజుతో మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కు పంపించటం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు పేదవారి బడులుగా మారిపోయాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో తమ మాతృభాషలోనే ప్రాథమిక విద్య పూర్తి చేస్తారు. జపాన్, చైనా, కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్ ఇలా అన్ని దేశాల్లో కూడా మాతృభాషలోనే చదువు నేర్చుకుంటారు. ఇంగ్లీష్ను ఒక సబ్జెక్టుగా మాత్రమే బోధించి పై తరగతులకు వచ్చేటప్పటికీ ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తారు. మన దేశంలో మధ్యతరగతి ప్రజలు గవర్నమెంట్ స్కూళ్లకు రావాలంటే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధనను తప్పనిసరి చేయాలి. ఇది స్వీడన్లోని ఓ గవర్నమెంట్ స్కూల్. పిల్లలు చదువుకోవటానికి, ఆడుకోవటానికి, భోజనం చేయటానికి ఎంత మంచి వసతులున్నాయో చూడండి. మరి మన గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? కనీసం టాయిలెట్లు కూడా లేని బడులు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30,000 దాకా ఉన్నాయి. మన బడుల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మంచి భవనాలు కట్టించినా, ఇంగ్లీష్ మీడియాన్ని కంపల్సరీ చేసినా మన బడులు బాగుపడాలంటే ప్రధాన బాధ్యత టీచర్లదే. ఉపాధ్యాయులు బాధ్యతగా చదువు చెబితేనే స్కూళ్లు బాగుపడతాయి. ప్రస్తుతం టీచర్లు చదువు చెప్పినా చెప్పకపోయినా, స్కూల్కి వచ్చినా రాకపోయినా 1వ తేదీన జీతం టంచనుగా అందుతుంది. ఉద్యోగం పోతుందన్న భయం అస్సలు లేదు. ఈ పరిస్థితిని మార్చాలి. బాగా చదువు చెప్పే టీచర్లకు మంచి జీతాలు, చదువు చెప్పని టీచర్లను ఉద్యోగాల నుంచి తొలగించడం లాంటి కఠిన నిర్ణయాల్ని అమలు చేయాలి. వీటన్నింటికన్నా ముఖ్యమైంది రాజకీయ సంకల్పం. క్షణం తీరిక లేకుండా ఉండే అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆ దేశంలో స్కూల్స్ ని స్వయంగా సందర్శిస్తారు. మన దేశంలో కనీసం ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గంలోని స్కూళ్లను పట్టించుకోరు.
పిల్లలకు మంచి చదువు అందించటం రాజకీయ ఎజెండాగా మారితేనే మన స్కూల్స్ బాగుపడతాయి. మనం అన్నింటికన్నా ఎక్కువగా భయపడేది, అధైర్యపడేది మన ఆరోగ్యం గురించే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కానీ ఇప్పుడు మీ అనారోగ్యమే మాకు మహాభాగ్యం అంటున్నాయి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్. మన దేశంలో వైద్యం పెద్ద వ్యాపారం అయిపోయింది. వైద్యం కోసం అప్పుల ఊబిలో కూరుకుపోయినా ఇంకా కూరుకుపోతున్న కుటుంబాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. ఏటా వేల కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చు పెడతామంటున్న మన పాలకులు మలేరియాతో మనుషులు చచ్చిపోతున్నా ఆపలేకపోతున్నారు. ఆసుపత్రి పాలైనందుకు ఆస్తులు అమ్ముకుంటున్న మధ్యతరగతికి అండగా నిలబడలేకపోతున్నారు. మన దేశంలో ఆరోగ్య రంగాన్ని 2 జబ్బులు వేధిస్తున్నాయి. ఒకటి ప్రభుత్వ ఆసుపత్రులకు పట్టిన నిర్లక్ష్యం, రెండోది వైద్యం పేరిట ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. అయినా ప్రజలకు మాత్రం మెరుగైన వైద్య సేవలు అందటం లేదు. ప్రజలు సొంత డబ్బుతో లేదా అప్పు చేసి ఆస్తులమ్ముకొని వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి కొనసాగుతోంది. మరోపక్క కెనడా, ఇంగ్లాండ్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలే కాదు, క్యూబా, శ్రీలంక లాంటి దేశాలు కూడా మనకన్నా మెరుగైన ఆరోగ్య సేవల్ని ప్రజలకు అందిస్తున్నాయి. ఇంగ్లాండ్లోని నేషనల్ హెల్త్ సర్వీస్ అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజారోగ్య విధానంగా పేరు తెచ్చుకుంది. ఇంగ్లాండ్లో ప్రజలకు దాదాపు అన్ని జబ్బులకు మెరుగైన వైద్యం పూర్తి ఉచితంగా అందుతుంది. ప్రజలు తమకు నచ్చిన ఆసుపత్రుల్లో, అది ప్రైవేటుదైనా సరే, చికిత్స చేయించుకోవచ్చు. ఖర్చు మాత్రం ప్రభుత్వమే భరిస్తుంది. మన దేశంలో ఉన్నట్టు గవర్నమెంట్ డాక్టర్లకి ఫిక్స్డ్ శాలరీస్ ఉండవు. ఎవరెంతమందికి వైద్యం చేస్తే అంత డబ్బొస్తుంది. అందుకే అక్కడి డాక్టర్లు ప్రైవేటు డాక్టర్లతో పోటీపడి మంచి వైద్య సేవలు అందిస్తారు. ఇంగ్లాండ్లో మరో విశేషం ఏంటంటే, ప్రజలకు జబ్బు వచ్చిన తర్వాత వైద్యం అందిస్తే డాక్టర్లకు డబ్బు చెల్లించటమే కాదు, ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచినందుకు, రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసినందుకు, మంచి అలవాట్లు నేర్పించినందుకు, అన్ని టీకాలు సక్రమంగా ఇప్పించినందుకు కూడా డాక్టర్లకు అక్కడి ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది. అంటే రోగం వచ్చిన తర్వాత లక్షలు ఖర్చు పెట్టడం కన్నా రోగం రాకుండా చేయటానికి 100లు ఖర్చు పెట్టడం మేలని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. ఈ మెడికల్ షాప్ని చూడండి. ఇందులో ఏ మందులైనా, ఎన్ని మందులైనా 6.65 పౌండ్లకే ఇస్తారు. 16 ఏళ్లలోపు పిల్లలు, 60 దాటిన వృద్ధులకైతే పూర్తి ఉచితంగా మందులిస్తారు. ఈ ఒక్క మెడికల్ షాపే కాదు, దేశంలో ఏ మెడికల్ షాపులో అయినా ఇన్పేషెంట్లకు డాక్టర్లు రాసిచ్చిన మందులు ఏవైనా, ఎన్నైనా ఒకే రేటుకు అందిస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఎవరైనా ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్లటానికి టికెట్లకు డబ్బులు లేకపోతే ఆ డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇంగ్లాండ్ హెల్త్ సిస్టమ్ ఎంత బాగుందో చూసారా? మరి మన దేశంలో ఇలాంటి వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాం? మన దేశాన్ని పట్టి పీడిస్తోన్న మరో ప్రధాన సమస్య నిరుద్యోగం. ప్రతి ఏటా 30 లక్షల మంది యువత డిగ్రీలు పూర్తి చేసుకొని ఉద్యోగాల వేట మొదలు పెడుతున్నారు. వీరిలో కేవలం 3 లక్షల మందికి మాత్రమే వారి అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. మిగిలిన 27 లక్షల మంది నిరుద్యోగులుగానో, చిరుద్యోగులుగానో మిగిలిపోతున్నారు. నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు చేసి మరీ పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అంటే పరిశ్రమల ద్వారా మాత్రమే సాధ్యం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అన్ని దేశాలు పరిశ్రమలకు ఎనలేని ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. మన పొరుగునే ఉన్న చైనా అయితే టౌన్ అండ్ విలేజ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మందికి ఉపాధి కల్పించింది. కొరియా, జపాన్ లాంటి దేశాలు కూడా పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే ఆర్థిక అభివృద్ధి సాధించాయి. మన దేశంలో సెజ్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే చైనా మాత్రం సెజ్ల ద్వారా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తుంది. మన దేశంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని చూశాం. ప్రపంచ దేశాలు చూపించిన పరిష్కారాలు చూశాం. ఇప్పుడు అర్థమవుతుంది మనం ఎందుకు వెనకబడి ఉన్నామో. ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? ఎవరి బాధ్యత ఎంత? దేశాభివృద్ధిలో రాజకీయ నాయకుల బాధ్యత 40%, మీడియా బాధ్యత 20%, ప్రజల బాధ్యత 40%. కలుషితమైన నీళ్లు తాగడం వల్ల మన దేశంలో కొన్ని వందల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు.
సుజలాం సుఫలాం అని పాడుకునే మన దేశంలో స్వచ్ఛమైన నీరు అందించలేని దుస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక మంచినీళ్లే కాదు, రోడ్లు, డ్రైనేజ్ లాంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా గ్రామాలు, పట్టణాలు, నగరాలు మురికి కూపాలుగా మారిపోతున్నాయి. ప్రజలు మనలాంటి మనుషులేనన్న భావన నాయకుల్లో రావాలి. తమకు 4 చేతులు 2 తలకాయలేమీ లేవు అని తెలుసుకోవాలి. అందుకే ప్రజలు కూడా తేరుకోవాలి. తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. చీకటిని తిడుతూ కూర్చోకుండా ఉన్నంతలో తమకు తామే చిరుదీపం వెలిగించే ప్రయత్నం ఈ వారం కమాన్ ఇండియా. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.